చెప్పలేనంత కష్టం ఉన్నా స్వామివారు తీరుస్తారు. చాలా మందికి కష్టాలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయండి. కష్టం లేనన్ని ఇల్లు అనేది ఏ ఇల్లు లేదు. ఏదో ఆరోగ్యపరంగా అయినా, డబ్బు పరంగా అయినా, సంతోషపరంగా అయినా ఉంటూనే ఉంటాయి. అవిటిని తొలగించుకోవడానికి నా ప్రకారం దేవుడికి పూజ చేయడమో, లేదు ఏదైనా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళడమో చేస్తే కష్టం తీరకపోవచ్చు, కానీ మనకి ప్రశాంతత అనేది దొరుకుతుంది. మానసికంగా కొంచెం మనం దేవుడికి దగ్గర అవుతాము అనేది నా ఉద్దేశం. కష్టాలు అందరికీ ఉంటాయి, తీర్చే మార్గాలు దొరకకపోవచ్చు, కానీ తీర్చే మార్గాలు చాలానే ఉండొచ్చు, కానీ అది అవుతుందా లేదా అనే నడిచేదే మన జీవితం. కానీ అవన్నిటిని పక్కన పెట్టి కొద్దిసేపన్న మనసుకు ప్రశాంతత కావాలి అంటే మనం దేవుడికి పూజించాలి అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను మొదలుపెట్టింది 7 శనివారాల వ్రతం. అది నేను చెయ్యలేను అనుకున్న దగ్గర నుంచి 5 వారాలకి వచ్చాను. చెయ్యలేకపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ స్వామి నడిపించాడు 5 వారాల వరకు. మనకి మీరు చెయ్యగలరు, మీరు ముందుకు వెళ్ళగలరు అన్నట్టుగా అభయం ఇచ్చి ఆదుకుంటాడు అన్నది నా ఉద్దేశం. పీఠం పెట్టే కంటే ముందు శుద్ధిగా తుడుచుకున్న తర్వాత ముగ్గు వేశాను, పద్మం ముగ్గు, పసుపు రాసి. ఆ తర్వాత పీఠానికి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేశాను. స్వామివారిని కూడా తుడుచుకొని ఆ తర్వాత బొట్టు అయితే పెట్టుకున్నాను. ఎంతో ఇష్టమైన నామం అయితే దిద్దాను. 7 శనివారాల వ్రతం అంటే 7 పిండి వంటలు, 7 పండ్లు, 7 పువ్వులు అన్నట్టుగా కాదండి. ఎంత భక్తితో చేస్తున్నామన్నది ముఖ్యం. స్వామివారికి నామం పెట్టుకున్న తర్వాత బట్ట వేసి బియ్యం పోసిన తర్వాత స్వామివారిని అయితే పెట్టుకోవాలి. స్వామివారిని ఎంత మనసులో నింపుకొని ఒక పండు, ఒక పిండి వంట, ఒక పువ్వు వేసినా సరే స్వామి మనసారా నిండిపోతుంది. కానీ మనసుతో భక్తితో ప్రేమగా పూజిస్తేనే మన కోరికలు కూడా తీరుతాయి అనేసి అంటారు. పిండి దీపాల విషయానికి వచ్చేసరికి స్వామికి చాలా ప్రీతికరం. ఇందులో బియ్యం పిండి, అట్టిపండు, నెయ్యి, పాలు, కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టాలి. ఆ తర్వాతనే దీపం చేయాలి, అప్పుడే దీపం వస్తుంది అనమాట. కట్టెల పొయ్యి మీద కదా, సో పులిహోర కోసం అయితే చేస్తున్నాను. నాకు వీలైనంత వరకు, నా స్తోమత ఉన్నంత వరకు అయితే స్వామిని అయితే పూజించుకుంటున్నాను. ఇది అయ్యే వరకు చాలా టైం పడుతుందని తెలుసు, కానీ కట్టెల పొయ్యి మీద స్వామివారికి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఫాస్ట్గానే జరిగిపోయింది పూజ అయితే. పులిహోర అన్నం కోసం అన్నం ఉడికే వరకు టైం పడుతుంది అని బియ్యం పిండి రెడీ చేసి పెట్టుకున్నా కదా. ఆ తర్వాత నువ్వులు చిలిమి ఉండలు చేద్దామనేసి అనుకున్నాను. 7 చిమ్మిలి ఉండలకి నువ్వులు, బెల్లం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే ఉండ చుట్టడానికి వస్తుంది. నువ్వులు చాలా ప్రధానం అనేసి చెప్తారు, ఎందుకంటే శనిదేవుడికి ప్రీతికరం కాబట్టి. స్వామివారికి ముఖ్యంగా పెట్టవలసిందైతే పానకం, నువ్వులుండలు, తర్వాత పచ్చి చలివిడి. అంటే దీపాలకి పిండి కలుపుతాం కదా, అందులో కొద్దిగా పిండి పక్కన పెడితే సరిపోతుంది. అదే పచ్చి చలివిడి అంటారు. ఇంకా పానకం విషయానికి వస్తే మిరియాలు, నీళ్లు, యాలకులు వేసి కలుపుకుంటే సరిపోతుంది. దీపాలు చేయడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా పిండి వేసుకొని ఈ పిండి రౌండ్గా చుట్టి అందులో వేసి సైడ్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మంచిగా దీపం వస్తుంది, విరిగిపోకుండా. ఎంత ఈజీగా వస్తుందో చూడండి మీరే. నేను చేసినట్టుగా చేస్తే ఈజీగా అయిపోతుంది. వెనకాలకి తిప్పి ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. అంతేకాకుండా వడపప్పు కూడా మనం పెట్టుకోవచ్చు. వడపప్పు, బెల్లం స్వామికి చాలా ప్రీతికరం. అటుకులు, బెల్లం కూడా పెట్టుకోవచ్చు, స్వామికి చాలా ఇష్టం. అంతేకాకుండా ఉట్టి బెల్లం పెట్టినా సరిపోతుంది. స్వామి వారి నామాలు అయితే దిద్దుకుంటున్నాను దీపాలకి. ఆ తర్వాత పసుపు వినాయకుడు అయితే కంపల్సరిగా ఉండాలి. ఎందుకు అనంటే వినాయకుడు లేదే పూజ ఏది మొదలవ్వదు కదా. వినాయకుడిని అయితే చేసుకోవాలి. అంతేకాకుండా అందరిళ్లలో తులసి ఉండొచ్చు, ఇరుగు పొరుగైనా సరే తులసి ఉండొచ్చు. తులసమ్మ, తులసాకులు అయితే మనం చేసిన ప్రసాదాల్లో అన్నిటి మీద వేసి ఆ తర్వాత స్వామికి తులసిని అయితే సమర్పించాలి. అదొక్కటి చాలు, స్వామి కనుకరించేస్తాడు. స్వామి వారికి తులసి చాలా ప్రీతికరం. తులాభారంలో తులసాకు వేయంగానే ఎలా తూగుతారో ఆ రకంగా తులసి కంపల్సరిగా పెట్టాలి అన్నమాట. ఇన్ని పువ్వులు, ఇన్ని ఆకులు, ఇన్ని పండ్లు అని ఉండవు. తులసి ఆకులు అయితే కంపల్సరిగా పెట్టాలి.
పిండి దీపాలు చేసుకున్న తర్వాత స్వామివారికి ఇంకా అలంకరించేశాను. తమలపాకులు వేసి ఆకుల మీద పెట్టేశాను. నాకు దొరికిన ఇక్కడ మాకు దొరికేటివి అట్టి పండ్లు నియర్గి అవే అట్టి పండ్లు తెచ్చుకున్నాను. మన ఆరోగ్య సమస్యలు కానీ చెప్పలేనన్ని కష్టాలు కానీ ఎందుకు వస్తాయో తెలుసా? మన జీవితంలో శని ప్రభావం వల్ల. మన జీవితంలో శని ప్రభావం పెరిగిందనుకోండి, ఆ రకంగా మనకు చెప్పలేనన్ని కష్టాలు వస్తాయి. అవి తగ్గడానికి మనం ఇలా స్వామివారిని పూజించాలి. ఎవరైతే నిష్టగా ఉపవాసం ఉండి ఈ శనివారం రోజు నిన్ను పూజిస్తారో అది వారమంతా పూజ చేసినంత పూజిత ఫలితం వస్తుంది. అంతేకాకుండా శని ప్రభావం తగ్గిస్తుంది. అలా జీవితాన్ని నేను మారుస్తాను అనేసి శనిదేవుడు అంటాడనమాట. ఒక కథ కూడా ఉంది. నాకు తెలిసినట్టు నా మాటలలో నేను చెప్పాను. ఆ రకంగా నల్ల నువ్వులు ప్రధానం. కొందరైతే నల్ల నువ్వులు చేసింది కూడా తినొద్దు అని చెప్తారు. పిండి ప్రమిదలు కూడా స్వామివారికి చాలా ప్రీతికరం. అందుకని పిండి ప్రమిదలు చెయ్యాలి అని చెప్తారు. అందరికీ మంచి జరగాలి. ఓం నమో వెంకటేశాయ. అలివేలు మంగ పద్మావతి సమేత ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్, అంతేకాకుండా యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్. Follow for the more videos. Thank you for watching the video.